ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. దీంతో 70 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పులిచింతల నుంచి 2,80,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సముద్రంలోకి 2,90,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. కాలువలకి 13,900 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఉధృతి కొనసాగుతూ ఉంది. కృష్ణా నదికి 3 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి 3 లక్షల క్యూసెక్లు దాటేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే 70 గేట్లను పైకి ఎత్తి అలాగే నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 70 గేట్లను కూడా ఇందులో 40 గేట్లను 7 అడుగులు 30 గేట్లను 6 అడుగులు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో మొత్తం ఇన్ఫ్లో అవుట్లో కలిపి 2,93,141 క్యూసెక్లు అయితే కనిపిస్తుంది. ఇందులో కాలువలకు 13,991 క్యూసెక్లు, సముద్రంలోకి 2,79,150 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్దకు అత్యధికంగా కూడా వరద నీరు వస్తున్న నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. పైనుంచి కూడా పులిచెంతల, శ్రీశైలం అలాగే సాగర్ నుంచి కూడా అత్యధికంగా నీటి విడుదలైతే దిగువకు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పులిచింతల నుంచి కూడా 2,80,000 క్యూసెక్ల వరకు కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదంతా కూడా వరుసగా కంటిన్యూగా కూడా ప్రతి గంటకు కూడా ప్రవాహం పెరుగుతూ ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి చేరుతోంది. దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల వారందరినీ జాగ్రత్తగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడా కూడా చేపల వేటకు వెళ్లొద్దు అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన నదిలోకి నావలను తీసుకువెళ్లే వాళ్ళు కూడా మొత్తం నావలన్నీ వెనక్కి తీసుకొచ్చేసి ఖచ్చితంగా వెనక్కి వచ్చేయాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే రెవెన్యూ అధికారులను, పోలీసులను, SDRF, NDRF అలాగే మిగతా రక్షణ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరైనా కూడా నదిలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేయొద్దు, నదికి దూరంగా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకొక పక్కన నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రైతులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తం కావాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ నదిలోకి వెళ్లే ప్రయత్నం చేయొద్దని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన చాలా చోట్ల మూగజీవాలు కూడా ఇప్పటికే నది లోపలికి వదిలేటటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో కూడా మూగజీవాలను కూడా త్వరగా బయటికి తీసుకొచ్చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యధికంగా ఫ్లో ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలో అన్ని చోట్ల కూడా స్థానిక పోలీసులతో పూర్తి స్థాయి సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలను అధికారులు అయితే తీసుకుంటున్నారు. ఇంకొక పక్కన ఈ రోజు మధ్యాహ్నానికి 3 లక్షల క్యూసెక్ల ప్రవాహం కంటే పైన దాటి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిని ప్రకాశం బ్యారేజీ వద్దకు 3 లక్షల క్యూసెక్ల దాటి ప్రవాహం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం అంతా కూడా అప్రమత్తమై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పైన కురుస్తున్న వర్షాలు కావచ్చు, దిగువన కురుస్తున్న వర్షాలు కావచ్చు, మరొక పక్కన చుట్టుపక్కల ఉండేటటువంటి మున్నేరు, కట్టలేరు వంటి వాగులు కూడా ఇంకా పొంగి ప్రవహించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మాత్రం ముందుగా అంచనాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ రోజు సాయంత్రానికి కూడా 3.5 నుంచి 4 లక్షల వరకు కూడా ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరే అవకాశం ఉందని అయితే అంచనాలు కనిపిస్తున్నాయని చెప్పిన అయితే అధికారులు అంటున్నారు. ఏదైనా మొత్తానికి ప్రకాశం బ్యారేజీ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రవాహాన్ని కట్టడి చేస్తూ కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి ప్రకాశం బ్యారేజీ వద్ద మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు కొనసాగుతున్నాయి. ఇది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి